నామముయందు మిక్కిలి పిల్లలు సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధముగా పునీత జువాకీము అన్నగారి యొక్క పండుగను మనమందరం కూడా సంతోషముగా జరుపుకుంటూ మన సెయింట్ ఆన్స్ ఉషోదయ పాఠశాలను ప్రభు హేరాళముగా దీవించమని, ఇందు పని చేయుచున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని, మరి ముఖ్యముగా బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించమని, సిస్టర్ సునీల్ గ్రేస్ గారిని వారు చేపడుతున్న ఈ యొక్క పరిచర్యలో తోడుగా ఉన్నామని, సిస్టర్ లియోని రాజేశ్వరిని వారికి సహకరిస్తున్న సిస్టర్ గారిని ప్రభు దీవించమని, పునీత అన్నమ్మ గారి సభను ప్రభు హేరాళముగా దీవించమని, మరి ముఖ్యముగా సెయింట్ ఆన్స్ ఉషోదయ పాఠశాలలో చదువుకున్న చిన్నారు బిడ్డలను, స్పెషల్ చిల్డ్రన్, చెవిటి మరియు మూగ ఈ యొక్క చిన్నారు బిడ్డలందరినీ కూడా ప్రభు హేరాళముగా దీవించమని, బిడ్డలకు కావలసిన ఆత్మీయ, శారీరక, మానసిక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యములను ప్రభు ప్రసాదించమని, చిన్నారు బిడ్డలను ప్రభు దీవించి తన యొక్క కృపలో భద్రపరచమని ఈ యొక్క ప్రత్యేకమైన తలంపుల మీద ప్రార్థన చేసుకుంటూ, ఈ యొక్క సెయింట్ ఆన్స్ ఉషోదయ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్, మాస్టర్స్ మరియు పనివారిని, సిబ్బందిని, ప్రతి ఒక్కరిని దేవాదేవుడి హేరాళముగా దీవించమని, పునీతులు జువాకీము అన్నమగారి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయముతో త్రియేక దేవుడు మరి గడిచిన కాలం అంతా కూడా దీవించేందుకు కృతజ్ఞతా స్తోత్రముగా రాబోయే రోజుల్లో కూడా హేరాళముగా ఈ యొక్క సంస్థను దీవించమని, అదే విధముగా పునీత అన్నమ్మ గారి సభలో తమ అమూల్యమైన సేవలు అందించిన, గడిచిన కాలంలో అందించిన సిస్టర్స్ అందరినీ దీవించి, ఈ యొక్క సభలో పనిచేస్తున్న ప్రతి కన్యాస్త్రీని కూడా ప్రభు హేరాళముగా దీవించమని, మదర్ జనరల్, ప్రొవిన్షియల్ సుపీరియర్స్ వారందరినీ, కౌన్సిలర్స్ ను, ఇక్కడ పనిచేయుచున్న సిస్టర్స్ అందరినీ దీవించమని, ఈ యొక్క తలంపుల నిమిత్తమై మనమందరము ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున బలనాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఉషోదయ స్పెషల్ స్కూల్ పునీత అన్నమ్మ నామధేయాన్ని మనం ఈరోజు కొనియాడుతున్నాం. 26వ తారీఖు అన్నమారి పండుగ. ముందుగానే మనం అందరం కూడా పునీత అన్నమ్మ గారి నామధేయాన్ని మన స్కూల్ పెట్టుకున్నందుకు కారణంగా ఈరోజు మనం అందరం కూడా మన సంస్థలో పనిచేసిన, మన స్కూల్లో పనిచేసిన సిస్టర్ ఐడా, సిస్టర్ జ్యోతి, సిస్టర్ అమల, సిస్టర్ లూడుమేరి, వీళ్ళందరూ కూడా, సిస్టర్ కవిత, సిస్టర్ అనుపమ, సిస్టర్ ఉదయమేరి, సిస్టర్ లియోని, మరి మనమందరం మన టీచర్లు, మన విద్యార్థులు, మన పనివారందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్న సిస్టర్ జైన్ మేరీ మరియు చిన్న రాణి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా దేవుడు దీవించాలని, మనందరినీ దండిగా మెండుగా దీవించాలని. అన్నమ్మ అంటేనే దైవ కృప, ఆ దైవ కృప మనందరి పట్ల ఉండాలని. మరి జ్వాకీము అంటే సిద్ధముగా ఉండండి, సిద్ధపరచుట. దేవుడు మనందరినీ కూడా ప్రతి ఒక్క విషయంలో సిద్ధంగా ఉండండి అని మన వెనక నుంచి తడుతున్నాడు. మనందరం కూడా ఈరోజు ఆ దేవుడి కృతజ్ఞతలుగా ఈరోజు ప్రత్యేకంగా మన తల్లిదండ్రుల కోసం, మన విద్యార్థుల తల్లిదండ్రుల కోసం, ఎవరెవరైతే మనకు సహాయం చేయించున్నారో ప్రతి ఒక్క బిడ్డ కోసం, మరియు మనం ఎవరైతే తమ అవసరాల కోసం ప్రార్థన అడిగారో వారి కోసం, మరియు ముఖ్యంగా ఫాదర్ మనోజ్ కోసము ఆ దేవుడు మనందరినీ నిండుగా మెండుగా దీవించి ఆ యొక్క అన్నమ్మ జ్వాకీము వరాలపై మనల్ని కురిపించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుంటాము. ముఖ్యంగా నేను వచ్చినప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు దేవుడు, నేను చివరి సంవత్సరంలో గుడి నిండా విద్యార్థులు ఉండాలని నా యొక్క ఆశ, కోరిక. ఈ రోజుకు ఆ దేవుడు అన్నమ్మ సహాయంతో, నా దేవుడి కృపతో, అన్నమ్మ గారి కృపతో విద్యార్థులందరూ కూడా చర్చి నిండగా ఉన్నారు.
దేవుడు మనందరూ దీవించుకుంటూ కృతజ్ఞతగా మరొకసారి మనందరిపై దేవాది దేవుడు అన్నమారి వాటి ద్వారా ఆ యొక్క దీవెనలు మనపై కురిపించాలని మనమందరం కూడా ప్రార్థించుకుందాం. దీవెనలు పూజలు పరమలందు మనం చేసిన తప్పులను దోషము ఒప్పుకుంటూ దేవాది దేవుని పాపం ఇప్పుడు కోరుకుంటున్నాం. కరుణామయుడా పరితాపముతో నీదరి చేరి ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారి కూర్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారి కూర్చిన జగ్గయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నీను నే చేరాలని, యేసయ్యా నీను నే చేరాలని ఆశతో వంచితినయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరునికి దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమ మహిమా పరలోక దేవునకు, మహిమ మహిమా పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. పరిశుద్ధ దేవుడమా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడమా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వారా, మహావైభవము నిండిన వారా, స్తుతించేదం మేము కీర్తించేదం, స్తుతించేదం మేము కీర్తించేదం. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా, లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. గ్లోరియా
Gloria, 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 Gloria. త్రిత్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా, త్రిత్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా. స్పిరిటు శాంతితో కలిసినవారా, స్పిరిటు శాంతితో కలిసినవారా, ఆలకించుమా ప్రార్థించుదము. మా పితరుల తండ్రి అయిన ఓ ప్రభువా, పునీత అన్నమ్మ జ్యోతిములపై మీ అనుగ్రహములను కుమ్మరించి మనుష్యోద్ధారులైన మీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యము ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందడంలో అనుగ్రహింపుము. మీతో పవిత్ర ఆత్మతో కలిసి ఈ వైకమును జీవించు పరిపాలించు మా నాథులను మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి కీర్తి వారి సంతానం నందు నిలిచి ఉన్నది. అది ఆ పుణ్య పురుషులను వదిలి పోయిన వారసత్వం. పునీత అన్న యోవాకీముల పరిశుద్ధ కన్య మరియ తల్లిదండ్రులు. నిర్బంధ స్మరణ. మొదటి పట్టణము శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 44వ అధ్యాయము 1వ వచనము మరియు 10వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతుము. వారు మనకెల్లరికి పూర్వ వంశస్థులు. కానీ ఈ క్రింది పంక్తిలోని వారు ఎట్టి భక్తులు. వారి పుణ్య కార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచి ఉన్నది. అది ఆ పుణ్య పురుషుల వదిలిపోయిన వారసత్వము. ఆ ధర్మాత్ముల సంతానమును నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చెలువ వలన ఆ సంతానములకు కలిగిన సంతానములు అట్లే చేయు. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచు. వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు. వారు సమాధిలో విశ్రాంతి నందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిలిచెను. అన్య జాతి ప్రజలు వారి విజ్ఞానములను కీర్తింతురు. ఇశ్రాయేలు ప్రజలు వారిని కొనియాడుతురు. ఇది ప్రభువాక్కు. Amen.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూసినది చూచుటకు, విన్నది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. పరిశుద్ధమైన సమయంలో అందరూ ముఖం మూసుకుని సేవలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన గొప్ప మహోత్సవం రోజున ప్రభువా, పునీతులు జువాకీము అన్నమగారి యొక్క మహోత్సవాన్ని మేము జరుపున ఈ శుభ సమయంలో మా పునీత అన్నమగారి సమస్త పెరిగపురం వారిని దీవించండి తండ్రి. ప్రభువా, పునీత అన్నమగారి సభలో తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న ప్రతి సిస్టర్ గాని ప్రభువా కన్యాసులను దీవించండి తండ్రి. మరి ముఖ్యంగా మా యొక్క వెనుకొండ ప్రాంతంలో సెయింట్ ఆన్స్ ఉషోదయ ప్రభువా ఈ యొక్క పాఠశాలను దీవించండి తండ్రి. ఇందుకున్న స్పెషల్ క్షణం ప్రభువా చెవిని మరియు మూగవారిని ప్రభువా, ఈ యొక్క చిన్నారి బిడ్డల ప్రభువా ఆశీర్వదించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో, మీ ఆత్మాభిషేకముతో ప్రభువా ఈ చిన్నారి బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఈ బిడ్డ యొక్క తల్లిదండ్రులను దీవించండి ప్రభువా. ఈ పాఠశాలకు తమ యొక్క సహాయ సహకారం అందిస్తున్న ప్రతి శిష్యుగాని దీవించండి తండ్రి. ఇందుకు పని చేయించున్న ప్రభువా సిస్టర్ సూర్య గ్రేస్ గాని, సిస్టర్ లియోనా రాజేశ్వరిని, సిస్టర్ అనుపమ గారిని, సిస్టర్ హృదయమైన ప్రభువా వారిని దీవించండి తండ్రి. వారి సేవలు ప్రభువా ఆశీర్వదించండి తండ్రి. ఇందుకు పని చేయించిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఈనాడు పరిశుద్ధ దీవెన పూజకు మమ్మల్ని అందరినీ ఐక్యపరిచిన మీరు వందనములు తండ్రి. ఈ రోజు మేమందరము కూడా ధ్యానిస్తున్న వాక్యాన్ని ప్రభువా మీ దివ్య చిత్తానుసారముగా, మీ పవిత్రమైన వాక్యానుసారముగా జీవించే శక్తిని అనుగ్రహం మా మీద కృపణించమని ఈ మనవలను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనందరికీ కూడా సంతోషం. ఎందుకు ఈ రోజు మనందరికీ సంతోషం? ఎందుకు ఈ రోజు మనందరికీ కూడా సంతోషం? చెప్పండి ఎందుకు? పునీత అన్నమ్మ గారి యొక్క పండుగను మనం అందరము జరుపుకుంటున్నాం. చూడండి, ఈ రోజు మరి 90 మంది చిన్నారి బిడ్డలను దేవుడు దీవిస్తున్నాడు. చిన్నారి బిడ్డలు, స్పెషల్ చిల్డ్రన్, ప్రత్యేకముగా మన ఈ విద్యార్థులను మరి చెవిటి మరియు మూగా ఈ యొక్క చిన్నారి బిడ్డలను మరి ప్రభు ఈరోజు అమితముగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ సృష్టిలో దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదం మనందరి మీద ఉంది. మామూలుగా ఉన్న చిన్నారి బిడ్డలకు సేవ చేయడం వేరు, కానీ ఈ సృష్టిలో మరి ప్రత్యేకంగా ఉన్న ఈ యొక్క చిన్నారి బిడ్డలకు సేవ చేయడం గొప్ప వాక్యం. మరి ఇందుకు సేవ చేస్తున్న
మరి మన మధ్యలో ఉన్న సిస్టర్ సునీల్ గారికి, సిస్టర్ లియోనా రాజేశ్వరి గారికి, మరి కాన్వెంట్ లో ఉన్న అనుపమ సిస్టర్ గారికి, హృదయమైన సిస్టర్ గారికి అందరికీ మనం గట్టిగా చెప్పకూడదాం. విష్ యూ హ్యాపీ పీస్ డే. అందరూ చాలా సంతోషం. ప్రియమైన చిన్నారి బిడ్డలారా, చూడండి, మరి ఈరోజు పునీత అన్నమ్మ గారు మనందరికీ తెలుసు. ఇక్కడ చిత్రపటం ఉంది, చూడండి, అందరూ గమనించండి. ఇక్కడ అన్నమ్మ గారి చిత్రపటం ఉంది, చూసారా విద్యార్థులా? చూసారా మీరు? చూసారా? చూడలేదు మీరు? చూశారు. పునీత అన్నమ్మ గారు మన పాలక పునీతులు. పునీతులు అన్నమ్మ జ్వాకిము యొక్క విజ్ఞాపన ప్రార్థన ఈరోజు మనం కోరుకోవాలి. వారిని ఈరోజు మనం కొన్ని సుగుణాలను నేర్చుకున్నాం. మొట్టమొదటిగా వారు విశ్వాసపరులు. ఎలా? పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనం ధ్యానిస్తున్నాం. సర్వదా ప్రార్థింపుడు, మీ నిరీక్షణలో ఓర్పు వహింపుడు, మీ కష్టంలో ఓర్పు వహింపుడు, మీ నిరీక్షణలో ఆనందింపుడు అన్న దేవుని వాక్యాన్ని అక్షరాల తమ జీవితంలో నెరవేర్చిన పుణ్య దంపతులు అన్నమ్మ జ్వాకిము గారు. నిరీక్షణలో ఆనందించారు, కష్టంలో ఓర్పు వహించారు, సదా దేవునికి మొరపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వారు ఎంత విశ్వాసపరులంటే, ప్రియ విశ్వాసులారా, ఆది కాండములో పాత నిబంధనలు మనం చూస్తున్నాము. అబ్రహాము కుటుంబాన్ని, మరి అబ్రహాము సారా దంపతులను దేవాతి దేవుడు మరి దీవించినట్టుగా పునీత పౌలు భక్తులు రోమిలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం ధ్యానిస్తున్నాము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించాను. అలాగే పునీతులు జ్వాకిము అన్నమ్మ గారు కూడా దేవుని భయభక్తులు కలిగి వారికి సంతానము లేని సమయంలో విశ్వాసముతో ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఈ లోకానికి లోక రక్షకుని తన గర్భాన మోసే ధన్యత ఈ పుణ్య దంపతులకైనా వారి ద్వారా మరి ఈ లోకంలోనికి గొప్ప సంతాన భాగ్యముతో దేవుడు మరియ తల్లిని పునీత జ్వాకిము అన్నమ్మ గారికి ఇస్తున్నారు. గట్టిగా చెప్పబడదాం, గట్టిగా చెప్పబడదాం. సహోదరి సహోదరా, చూడండి, పునీతులు జ్వాకిము అన్నమ్మ గారికి పుట్టిన ఏకైక పుత్రిక ఎవరు? ఎవరు? మరియ తల్లి. ప్రియమైన సహోదరి సహోదరా, అందుకే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి మరియ తల్లికి వీరి యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో మరి దేవాది దేవుడు మరియ తల్లిని మరి గొప్ప కానుకగా, గొప్ప విలువైన బహుమానముగా మరి ఈ యొక్క బిడ్డను మరి దేవాది దేవుడు ఈ పుణ్య దంపతులకు ఇచ్చారు. మరి ఈ మరియ తల్లి ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ఈ తల్లి గర్భంలో మరి జన్మించి రక్షణ ప్రణాళికకు ఆమె సోపానాలు వేసింది అమ్మ మరియ. రెండవ విలువైన సుగుణం మనం నేర్చుకోవాలి. పునీతులు జ్వాకిము అన్నమ్మ గారి నుండి వీరు ప్రార్థన పరులు. పునీత పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16-17 వచనం ధ్యానిస్తున్నాం. సదా ప్రార్థింపుడు, అన్ని వేళ దేవునికి కృతజ్ఞతలై జీవింపుడు, యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే. వారు ఎంత ప్రార్థనా పరులంటే మరి చాలా కాలము
సంవత్సరం తర్వాత మరి దేవాది దేవుడు సుమారు 18 సంవత్సరములు మరి అన్ని సంవత్సరం తర్వాత మరి పట్టుదలతో కూడిన ప్రార్థనని పట్టు విడువని సహవాసముతో దేవునికి ప్రార్థన చేయగా దేవాది దేవుడు వారికి గొప్ప సంతాన భాగ్యముతో అదే విధముగా వీరు పేదరికము నుండి మరి దేవుని యొక్క కృప అనుగ్రహములతో మరి ఒక ఉన్నతమైన సంపదకు దేవుడు మార్చాడు. చూడండి, వీరి ప్రార్థన ద్వారా దేవుడు వీరికి ఇచ్చిన ఆ యొక్క సంపదలో 3 భాగాలను వారు విభజిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఏం చేస్తాం? ఉదాహరణకి మన దగ్గర 100 రూపాయలు ఏం చేస్తాం? చెప్పండి, మీరేం చేస్తారు? 100 రూపాయలు అంటే ఉదాహరణకి మాత్రమే. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఏం చేస్తారు మీరు? 100 రూపాయలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొంత ఖర్చు పెట్టుకొని కొంత దాచిపెట్టుకోవడం మంచిది. ప్రియమైన విశ్వాసం వల్ల ఆ రోజు ప్రపంచం ఎలా ఉంది చెప్పండి మీరే. మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలు మనం ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా దాచిపెట్టుకోవాలని కోరుకుంటాం. ఇదిగో నాకు దేవుడు 100 రూపాయలు ఇచ్చాడు కదా, మరి ఈ 100 రూపాయలు ఒక 5 రూపాయలు దేవుడికి కానుకగా ఇవ్వడము, లేకపోతే ఈ 100 రూపాయలు 10 రూపాయలు మరి పేదవారికి సహాయం చేద్దామని మనకు మన మైండ్లో మన మనసులో తమకు వస్తుందా? మీరే చెప్పండి, వస్తుందా రాదా? రాదు. ఈరోజు నా దగ్గర డబ్బులుంటే ఆ డబ్బులు ఏ విధంగా దాచిపెట్టుకుందాం, ఏ విధంగా ఖర్చు పెట్టుకుందాం అనుకుంటాం. కానీ మరి ఇలాంటి పేద విద్యార్థులకు ఇద్దామా, లేకపోతే దేవునికి సహాయం చేద్దామా, పేదలకు సహాయం చేద్దామని ఈరోజు మనం ఆలోచించండి. స్వార్థం పెరిగిపోయింది. ఈరోజు మనిషికి స్వార్థం పెరిగిపోయింది. ఏ కాడికి దోచుకోవడము, దాచుకోవడము, ఇదే పద్ధతిలో ఉన్నాం. స్పాంజ్ ఏం చేసిందండి? స్పాంజ్ ఏం చేసింది మీకు తెలుసు. స్పాంజ్ ఏం చేసింది? పీల్చుకుంటుంది. మనం కూడా దొరికినట్టు మొత్తం నాకొని చక్కగా జోలు పెట్టుకుంటాం. అన్నింటి దొరికినట్టు మొత్తం కూడా పెట్టుకుంటాం. కాదు, ఈరోజు మిత్రులు జోకిం అన్నమ్మ గారు మనకు ప్రార్థనకు చిన్నముగా ఉంటూ వారు తెలియజేస్తున్నారు, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన దానిలో సంతోషముగా ఆనందముగా ఇతరులకు, పేద సాధలకు, దేవాలయానికి, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న అబాధ్యులకు, అనాథులకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా సహాయం చేసే గుణము కలిగి ఉన్నారు. చూడండి, ఇప్పుడు జోకిం అన్నమ్మ గారు వారు సంపదను 3 భాగాలుగా విభజించుకున్నారు. దేవుడికి ఇచ్చారు, వారి చుట్టుపక్కల ఉన్న పేద సాధలకు ఇచ్చారు, చివరికి వాళ్ళకి తమకు తాము ఉంచుకున్నారు. అనగా దేవునికి వారు ఇవ్వవలసింది ఇచ్చారు, ఇరుగు పొరుగు వారి అనగా పేద సాధన మీద దయాజాలి కనికరం కలిగి ఉన్నారు, చివరిగా కొద్దిగా ధనాన్ని వారికి ఉపయోగించుకున్నారు. అంటే ధనమే ముఖ్యము కాదు, వస్తు రూపంలో ఇవ్వచ్చు, డబ్బు రూపంలో ఇవ్వచ్చు, నీ శ్రమను దానం చేయవచ్చు, నీకున్న సమయాన్ని బిడ్డల కోసం కేటాయించవచ్చు, ఇంకా మాట సహాయం, చేత సహాయం, ఈ అన్ని రూపాల ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఇక 3వది విలువైన సుగుణం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి ఏమిటి? వారు విశ్వాస పరులు. రెండోది ఏమిటి? వారు ప్రార్థనా పరులు. మూడోది ఏమిటి? వారు కృతజ్ఞతా పరులు. అవునా కదా? ఇప్పుడు జోకిం అన్నములు కృతజ్ఞతతో మరి గొప్ప హృదయముతో జీవించారు. ఇదిగో దేవుడు వారి జీవితంలో చేసిన మేలు మొత్తాన్ని గుర్తుంచుకున్నారు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనం ధ్యానిస్తున్నాము. ఓ నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభువు చేసిన ఉపకారములను ఏనాటికి మరువకము. అనగా మరి దేవుడు పునీతు జోకిము అన్నమ్మ గారి జీవితంలో ఎన్నో మేలులను
ఎన్నో గొప్ప కార్యములు దేవుడు చేశారు. అటువంటి కార్యములను ఈ పుణ్య దంపతులు మరిచిపోలేదు. జోకీము అన్నమ్మ గారు మరిచిపోకుండా దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి మన పిల్లల పాపం చాలా మంది మూగ బిడ్డలు ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల చూడండి. కూడా మూగ బిడ్డలు మరి చాలా మందికి మరి వాళ్ళకి వినిన శక్తి లేదు. మరి వాళ్ళు కొంతమంది చెవిటి వాళ్ళు ఉన్నారు, మరి మూగ బిడ్డలు ఉన్నారు, మరి అందరూ ఉన్నారు. చూడండి, దేవుడు వారిని దీవించాలని రోజు ప్రార్థన చేస్తారు. ఈ చిన్నారి బిడ్డలను మరి దేవాదేవుడు దీవించాలని. మరి వీళ్ళందరూ కూడా 90 మంది బిడ్డలు హాస్టల్లో ఉన్నారు. సిస్టర్స్ దగ్గర మరి వీరు సేవ చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు కూడా మనము దేవుని కృతజ్ఞతలో ఉండాలి. మరి దేవుని రోజు మనల్ని అమితంగా దీవించాడు, అవునా కదా? మరి పాపం మరి బిడ్డలకు లోపాలు ఉన్నాయి, కొరత ఉంది, లోటుపాటులు ఉన్నాయి. కానీ దేవుడు వీరిని దీవించి సంతోషముగా సెయింట్ ఆన్స్ ఉషోదయ స్కూల్లో ఈ వినుకొండ పరివాహక ప్రాంతంలో దేవుడు వీరిని అన్నిటిలో కూడా దీవిస్తున్నందుకు గట్టిగా చెప్పవచ్చు. మరి దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు ఉండాలి. అదే ఇప్పుడు జువాకి మన వారు తెలియజేస్తున్నారు. మనకు ఉన్న దానిలోనే సంతోషంగా ఉండాలి. మరి ఈ రోజు మనకు ఉన్న దానిలో మనం తృప్తిగా సంతోషంగా ఉంటూ ఎక్కడ ఉన్న బిడ్డలకు సేవ చేస్తున్నారు. సిస్టర్ సునీల్ గ్రేస్ గారు, సిస్టర్ లియోని, రాజేశ్వరి, మరి ఈ రోజు రాలేకపోయినా ఇద్దరు సిస్టర్స్, సిస్టర్ అనుపమ, సిస్టర్ ఉదయమేరి గారు. చూడండి, మరి ఎంతో గొప్ప భాగ్యం. మరి ఈ రోజు ఈ యొక్క సిస్టర్స్ కు మరి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క టీచర్ గారికి, మాస్టర్ గారికి మనమందరం కూడా ఎప్పుడు కూడా మరి బిడ్డలు మీరందరూ కూడా కృతజ్ఞతగా జీవించాలి. మర్చిపోతారా మీ టీచర్స్ ని, మాస్టర్స్ ని, మీ సిస్టర్స్ ని మర్చిపోతారా? మీరు మర్చిపోతారా? మర్చిపోరు. వెరీ గుడ్. కావున ప్రియమైన సహోదరి సహోదరులరా, మనమందరం కూడా గుర్తుకు చేసుకోవాలి. బిడ్డలను, ఈ చిన్నారి బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ మరి ఈ చిన్నారి బిడ్డలకు జీవితంలో ఎదగాలని అన్ని విధాలుగా సహకరిస్తున్న వీరందరినీ కూడా మనము మరిచిపోకుండా మీ యొక్క టీచర్ గారిని, మీ యొక్క మాస్టర్ గారిని, మీకు విద్యాబుద్ధులు నేర్పుతున్న సిస్టర్ గారిని మరిచిపోకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. పునీతులు జువాకీము అన్నమ్మ గారు ప్రార్థించారు, విశ్వాసముగా ఉన్నారు, కృతజ్ఞతలే జీవించారు. అటువంటి కృతజ్ఞతా భావము మనకు కూడా ఈరోజు మనం కూడా నేర్చుకోవాలి. అందుకే ఈరోజు మనమందరం కూడా థ్యాంక్స్ గివింగ్ అనగా కృతజ్ఞతతో జీవించడం. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత భావంతో ఉంటూ థ్యాంక్స్ లివింగ్ కి వెళ్ళాలి. థ్యాంక్స్ లివింగ్, అందరూ చెప్పండి. థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ గివింగ్ టు థ్యాంక్స్ లివింగ్ అనగా కృతజ్ఞత భావముతో కృతజ్ఞత జీవితానికి నాంది పలకాలి. అప్పుడే మనము మంచి బిడ్డలుగా మారాలి. ఏముందండి ఈరోజు చూడండి, మన సిస్టర్స్ ఉన్నారు, 6-7 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి సిస్టర్స్ ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. ఎంతో గొప్ప భాగ్యం. ఈరోజు మనం చాలా వరకు ఈ ప్రపంచం ఎలా ఉన్నామంటే కృతజ్ఞత భావం మనలో లోపించిందండి. ఆ కృతజ్ఞత భావం నుండి మనం కృతజ్ఞత జీవితానికి వెళ్ళాలి. థ్యాంక్స్ గివింగ్ నుండి థ్యాంక్స్ లివింగ్ కి వెళ్ళాలి. ఏదో వచ్చి పైపైన మాటలతో థ్యాంక్స్ చెప్పడం కాదు. ఈరోజు ఆ కృతజ్ఞత భావంతో జీవించు. అదే ఈరోజు ప్రభు మన నుండి కోరుకుంటున్నా. ఏదో మనం వచ్చా, మన సమయం అయిపోయింది, వెళ్ళిపోయాము కాదు. నేను దేవునికి ఈరోజు ఏ విధంగా జీవించాను. ఇదిగో ఈ సంస్థలో పనిచేస్తూ ఒక టీచర్గా, ఒక మాస్టర్గా, లేకపోతే ఒక కన్యాశ్రీగా నేను ఈ సెయింట్ ఆన్స్ ఉషోదయ పాఠశాలలో ఏ విధంగా సేవ చేశాను. నేను దేవునికి కృతజ్ఞతా భావంతో జీవించాను.
ఇదిగో నాకు అప్పగింపబడిన ఈ బిడ్డలను మంచి మార్గంలో పెంచి పోషించాలని గుర్తుకు చేసుకోవాలి. మరి పునీతుడు జోకిము అన్నమ్మ గారి యొక్క విజ్ఞాపన ప్రార్థనా సంఘం కోరుకుంటూ దేవాది దేవుడు ఈ ప్రత్యేకంగా ఉన్న ఈ యొక్క చిన్నారి బిడ్డలను, చెవిటి మరియు మూగ బిడ్డలను ప్రభువు వీరిని దీవించాలని ప్రార్థన చేసుకుంటూ ప్రభువు మనందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన ప్రార్థింపుము. మన ప్రయోజన కొరకులు తన పవిత్ర శ్రీ సభావలక్ష్మి కొరకులు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేము అర్పించు కారుణ దయతో స్వీకరింపుము. అబ్రహామునకు అతని సంతతి వారికి నీవు వాగ్దానం చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్వాములను దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మీ పునీతుల అద్భుతమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చైతన్యములకు సహాయపడుచున్నవి. తాముల దూతల అతి దూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు మన ప్రభువు
మహిమకు నిండి ఉన్నది మౌనతమున హోసానా మౌనతమున హోసానా ప్రభునామమున విజయవాను ధన్యులు మౌనతమున హోసానా మౌనతమున హోసానా దయచేసి అందరూ మోకరించుగా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముని భోజనానంతరము పాత్రను అందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకుని దీనికి పానము చేయుడి, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును, దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సమక్షంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు మమ్మల్ని తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమును పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమున వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా పరిశుద్ధ కాంచి జగద్గురులను, మా వాగ్య పీఠాధిపతులను, తైత్ర పీఠాధిపతులను, గురువులను, కన్యాసులను మీకు సమర్పించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా మా పాలక పునీతులు జువాగ్యము అన్నమయ్య యొక్క మహోత్సవాన్ని జరుపుచున్న యొక్క శుభ సమయంలో ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మశక్తిని మా సెయింట్ జాన్స్ ఉషోదయ పాఠశాలలో చదువుతున్న ఈ ప్రత్యేక చిన్నారి బిడ్డను దీవించిన ప్రభువా, మా యొక్క యాజమాన్యాన్ని ఇందు పనిచేస్తున్న శిష్యుల సంబంధాన్ని దీవించిన తండ్రి,
ఈ పరిశుద్ధ దివ్య పూజలో పాల్గొన్న ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. సిస్టర్ సునీల్ దేశ్ గారిని, సిస్టర్ జైన్మేరి గారిని, సిస్టర్ లియో రాజేశ్వరిని ప్రభువా, మిగతా సిస్టర్స్ అందరినీ ప్రభువా, సిస్టర్ అనుపమ, సిస్టర్ హృదయమేరి అందరిని దీవించండి. కుటుంబ సభ్యులను ప్రభువా, ఈ బిడ్డల యొక్క కుటుంబ సభ్యులను, చిన్న ఆడబిడ్డలను అందరిని దీవించి యాజమాన్యాన్ని దీవించండి. మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తరముల మీద చనిపోయిన మా సహోదరి సహోదరులు పునీత అన్నమ్మ గారి సభలో తమ అమూల్యమైన సేవలు అందించి మరణించిన సిస్టర్స్ అందరి ఆత్మలకు, దివ్యని ఆత్మలకు, ఉత్తరంజ సమల ఆత్మను నిత్య విశ్రాంతి దయచేయండి. మీ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నిత్య ప్రకాశము చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోను, ధన్యులైన మీ అందరి అపోస్తులతోను, పునీతులు జువాకీము అన్నమ్మ గారితోను, ఆమెని మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వరకు కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదాము. అందరం కలిసి ఆ త్రియేక దేవుని ఆరాధించుదాం, మహిమ పరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాశ్వతము పరలోకమందు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజున మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నిమిత్తమై ఎత్తిగల గురికాకుండా చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని లోకపాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని లోకపాపములను పరిహరించు ప్రభువా, లోకపాపములను
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు విషయమునందు నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, నీ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మమ్మల్ని మించిన ఆహారము, మమ్మల్ని మించిన ఆహారము, లోకమంతా నిరీక్షించిన ఆహారము, సత్యం చేసిన ఆహారము,
చెప్పుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మనం ఇంత మంచి వాతావరణంలో మనకు ఇంత ప్రశాంతంగా ఇంత దివ్యబలకు సమర్పించిన ఫాదర్ మనోజ్ గారు మన సెంట్ యాన్స్ ఉషోదయ తరఫున ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఫాదర్ గారండి, ఈరోజు మా పిల్లలు ఇంత డిసిప్లిన్లో కూర్చున్నారంటే అది మీ వాక్యం. ఎప్పుడు కూడా పిల్లలు ఇంత డిసిప్లిన్ లో అసలు లేవకుండా కూర్చున్నారంటే అది మీ మహిమ. అందులో ముఖ్యంగా మా పిల్లలందరికీ, ముఖ్యంగా మా పిల్లలందరి టీచర్స్ అందరికీ పెద్ద క్లాసు. మరియు ఇక్కడ చేసిన చిన్న ఓ బ్రదర్కి మరియు రాణికి ప్రత్యేకంగా ఈరోజు కోకిల గానముతో మా మనసులో అందరినీ అలరించినారు. ఈ యొక్క పాటలతో మా పిల్లలు వాళ్ళ చేతులతో కరతాళ గానంతో వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. అందుకుగాను మీకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఇక్కడికి చేసిన మా సిస్టర్ గారు, సిస్టర్ జైన్ మేర్ గారికి మరియు టీచర్లందరికీ, మా సిస్టర్ లియో గారికి, మాకు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు దిండుగా అని ఎల్లవేళలా ఆయన కృప మీపై ఉండాలని ప్రత్యేకంగా మేము ప్రార్థించుకుంటూ ఆ దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు. ఓ సర్వేశ్వర, లోక రక్షణ నిమిత్తము మీ జయదేగ కుమారుడు మానవుల మధ్య మానవ మాతృగా జన్మించుకోవాలని చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమరహస్యము ద్వారా మానవులందరూ మీ నుండి మరలా జన్మింపవాలని సంకల్పించితివి. కావున నీవు ఈ రోజు జీవాహారముతో పోషించిన మీ బిడ్డలను దత్తతనసు ఆత్మతో పవిత్ర పరపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించడము. సర్వేశ్వరుడికి వందనములు. Thank you.
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకలండి నిత్య సహాయ మాత పునీత పరిశుద్ధ పునీత అమ్మగారా పితా పుత్ర పవిత్ర నామములో